చదువుతాను చూడండి. బైబిల్ స్టడీలో ఎక్కడ ఉన్నాం అంటే మత్తయి సువార్త 27 అధ్యాయం. మరి గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఎక్కడో చదువుతూ ఉంటాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 27 అధ్యాయము 10 వరకు చూసాం కదా. లాస్ట్ టైం 10 వరకు చూసాం. సో 11 నుంచి 31 వచనాలు ఉన్నాయి, క్షమించండి 26 వచనాలు ఉన్నాయి. మనం వాటిని మార్చి చదివేద్దాం వేగంగా. మీ భాగాన్ని గట్టిగా దగ్గర చదవండి. 27, 11 నుంచి 26 వరకు ఉన్న పోర్షన్ని మనం మార్చి చదువుదాం. యేసు అధిపతి ఎదుట నిలిచిను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతను చూచి, నీవు అన్నట్టే అనెను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపుతున్నారు. ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో నువ్వు వినలేదా అని ఆయన అడిగింది. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడి, జనులు కోరుకొని ఒక ఖైదీని పండగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. ఆ కాలంలో బరబ్బా అని ప్రసిద్ధమైన ఖైదీ చెరసాలను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగిను. ఎలాగనగా వారు అసూయ చేత ఆయన అప్పగించడని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నువ్వు ఆ నీతి ముందు జోలిపోవద్దు, ఆ పొద్దు ఆయన కూర్చుని నేను కళ్ళలో మిక్కిలి బాధపడుతున్నా అతని వర్తమానం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహం ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరులో నేను ఎవరిని విడుదల చేయమని మీరు కోరుచున్నాను అని అడగగా వారు బరబ్బనే అని. అందుకు పిలాతు, అలా అయితే క్రీస్తనబడిన యేసుని ఏమి చేస్తున్నాను వారిని అడగగా, సిలువేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు, అతను ఏ దుష్కారం చేసిన అడగగా వారు సిలువేయమని మరెక్కువగా కాదు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు రక్తం కూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పినాం. అందుకు ప్రజలు అందరూ, వాడి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండేది కాకండి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. సో ఇప్పుడు 26వ అధ్యాయం నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు పట్టుకున్నారు గెత్సెమనే తోటలో. పట్టుకున్న తర్వాత ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే ప్రధాన యాజకుడి ఇంటి దగ్గర తీసుకెళ్లారు. హోల్ నైట్ అంతా కూడా అర్ధరాత్రి పట్టుకొని హోల్ నైట్ అంతా కూడా ఆయన మీద నేరారోపణ చేయడానికి తప్పుడు సాక్షులను ఒకరు పెట్టారు యాక్చువల్గా. ఎందుకంటే నేరం లేకుండా ఆయన శిక్షించడానికి కుదరదు వాస్తవం. కాబట్టి ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆయన మీద నేరారోపణ చేయడానికి సాక్షులు తీసుకొచ్చారు. చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ ఆయన మీద సాక్ష్యం పలికారు కానీ ఎవరు సెట్ కాలేదు. ఆఖరికి చివరికి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఏంటంటే ఒక సాక్షి వచ్చి వాస్తవానికి ఇతను దేవాలయాన్ని పడేసి 3వ రోజున తిరిగి కడతానని చెప్పాడు. ఎందుకంటే దేవాలయం వాళ్ళకి సెంటిమెంట్ అనమాట. దేవాలయం గురించి మాట్లాడారంటే ఇంక వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ అది కూడా అంత సెట్ కాలేదు వాస్తవానికి. కానీ అటు తర్వాత ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పు అంటే, మనిషి కుమారుడు మేఘారుడే వచ్చి మీరు చూస్తారని చెప్పగానే ప్రధాన యాజకుడు కోపం వచ్చేసి, సర్వోన్నతుని దేవుణ్ణి నువ్వు తండ్రి అని చెప్పుకుంటున్నావా, ఇక మనకు సాక్షులతో పని ఉంది, ఇది దేవదోషం కాదా అని చెప్పి బట్టలు చింపుకున్నారంటే ఏం లేదు. బట్టలు అంటే ఏం తెలిసే, ప్రశస్తమైన వస్త్రాలు వాళ్ళు చేసుకున్నాయి కాదే. ఎవరిచ్చారు ఈ బట్టలు? దేవుడిచ్చింది. అది చాలా క్వాలిఫైడ్ అనమాట. లీవైస్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. బ్రాండ్ ఉంటుంది లీవైస్ అనే బ్రాండ్, అది కూడా అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా. వాళ్ళు చాలా ప్రశస్తమైన వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎవరిచ్చారు? దేవుడే కుట్టించాడు యాక్చువల్గా. ఆ బట్టలు చింపేశారంటే దైవికమైన ప్రభుత్వం, దేవుని యొక్క ఆర్డర్ పూర్తిగా పాడైందని అర్థం. ఇక అట్లా చించేసుకోగానే ఇక పూర్తిగా ఆయన మీద దోషారోపణ చేశారు. ఇక ఆయన మీద ఉమ్ము సెరట్లు అన్నీ చేశారు. తెల్లారేపాటికి ఎక్కడ తీసుకొచ్చారు? పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఇది ఇక్కడ చదువుతున్న విషయం. మొన్న చదివాం మనం. పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ పిలాతు దగ్గరికి జరగాల్సిన జడ్జిమెంట్ యేసు ప్రభువు కాకుండా ఎవరికి జరిగింది అంటే జడ్జిమెంట్ ఇస్కరియోతు యోధాకు జరిగింది. ఇస్కరియోతు యోధా నిరపరాధి రక్తాన్ని నేను మీకు అప్పచెప్పానని చెప్పి ఆ 30 కాసుల వెండి నాణ్యాన్ని తీసుకెళ్లి దేవాలయంలో పడేసినప్పుడు అతడు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సంగతి నువ్వే చూసుకో అని చెప్పినప్పుడు అతడు తట్టుకోలేక ఏం చేశాడంటే తన మనస్సాక్షి ప్రకారం ఊరేసుకుని చనిపోయాడు యాక్చువల్. కానీ మనం అక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
30 కాసులు అంటే ఏంటి, లేదంటే అస్కరేతు యోధ ఎందుకు అలా చేశాడు, లేదంటే వాళ్ళు కూడా ఈ 30 కాసులతో మరి కుమ్మరవాణి పొలం కొన్నారు. యాక్చువల్గా ఆ పొలం కూడా ఎందుకు కొన్నారు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం అని క్లియర్గా, మళ్ళీ అటు విడదీయలేదు. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు జడ్జిమెంట్ అంత స్పాట్లో ఉంది. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ 11th వర్స్ చదువుదాం, 11వ వచనం. మీకు గమనించండి, యేసు ప్రభు యాక్చువల్గా ఈ బుక్ అంతట్లో ఆయన ఎవరంటే ఒక రాజు, మెస్సియా, యూదులకు రాజు. యాక్చువల్గా యూదులకు రాజు, నువ్వు రాజువేనా అన్నప్పుడు ఆయన డెసిగ్నేషన్ కనబడుతుంది అక్కడ. ఆయనే అడుగుతాడు, నువ్వు రాజువేనా అన్నప్పుడు. ఆయన రాజు, బట్ యాక్చువల్గా రాజు తీర్పు తీర్చట్లే. ఇక్కడ ఎవరు తీరుస్తున్నారు? అధిపతి తీర్పు తీరుస్తున్నాడు. ఏ అధిపతి? ఈ లోక సంబంధమైన అధిపతి. యాక్చువల్గా అంటే ఈ లోకపు గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్కి ఏం చేస్తుంది తెలిసే? తీర్పు తీరుస్తుంది. యాక్చువల్గా చూడండి, అక్కడ సినారియో, చిత్రపటం అది వాస్తవానికి. అది రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెడితే పరిస్థితి ఎలా వచ్చిందంటే అలా వచ్చింది. ఆయన అందరికి బోధించడానికి కూర్చున్నప్పుడు చక్కగా ప్రతివాడు వచ్చి, అయ్యా నువ్వు నా తండ్రికి నా అన్నకి మధ్యలో న్యాయం తీర్చమంటే ఆయన ఎట్ట కనపడ్డాడు? ఆయన కంటికి న్యాయం తీర్చే న్యాయాధిపతులుగానే కనపడ్డాడు. ప్రతి ఒక్కరికి ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఆయనకి తెలిసినంత ధర్మశాస్త్రం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. యాక్చువల్గా అట్టడు ఆయనకి ఎవరు తీర్పు తీరుస్తున్నారు? యాక్చువల్గా ఈ లోక సంబంధమైనటువంటి అధిపతులు తీర్పు తీరుస్తున్నారు. మీరు గమనించండి, ఈ లోక ప్రభుత్వంలో నీతి అనేది కొంచెం కూడా ఉండదు. వాస్తవానికి దైవికమైన కింగ్డంలో, దేవుడి యొక్క రాజ్యంలో ఆయన నీతిని బట్టే ఆయన రాజ్యాన్ని ఏం చేస్తూ ఉంటాడు? పరిపాలిస్తూ ఉంటాడు. వాస్తవానికి నీతి అంటే మనం ఏమనుకుంటామంటే ప్రభు మీద ఆధారపడితే ప్రభు వల్ల కలిగే క్వాలిఫికేషన్, అది నీతి. అబ్రహాం దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే అతను క్వాలిఫైడ్. అబ్రహాం చాలా పనులు చేశాడు కాబట్టి ఇప్పుడు క్వాలిఫైడ్ అని కాదు అక్కడ అర్థం. అబ్రహాం ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి వెంటనే అతను క్వాలిఫైడ్. ఇది దేవుడిచ్చే నీతి. నీతి అంటే కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, డివైన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నీతిని బట్టి ఇతరులోకి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అంటే దైవికమైన ప్రభుత్వం, దైవికమైనటువంటి తలంపులన్నీ కూడా నీతిని అనుసరించి ఎవరికి వస్తుంటాయి? వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద వీళ్ళకి ఇచ్చే కమాండ్ అంతా కూడా, లేదంటే వీళ్ళకి ఇచ్చే జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? రోమా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే పిలాతు దేనికి సంబంధించినోడు? రోమా గవర్నమెంట్కి సంబంధించినోడు. రోమా ప్రభుత్వం ఎట్లా జడ్జి చేయాలని చెప్పిద్దో అదే ఈయన చేస్తాడు యాక్చువల్గా. మరి ప్రభు కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఆయన ఎట్లా తీర్పు తీర్చాడు? చూడండి, వ్యభిచారం ముందు పట్టమండి స్త్రీని చూసి అందరూ రాళ్ళతో కొట్టాలి అని చెప్పారు. అది తప్ప? ధర్మశాస్త్రం మీద రాయలేదా? వాస్తవానికి ఎవరైనా అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆమెను సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేశారంటే ఆమె మళ్ళీ పెరిగి అనేకలు పాడు చేసింది. సో అది నిజమే. కాబట్టి ఏం చేయాలి? వెంటనే రాళ్ళతో కొట్టి చంపాలి యాక్చువల్. సో ఇప్పుడు రాళ్ళతో కొట్టడానికి రెడీ అయినప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో ఉన్న సంగతే చెప్పాడు, పెద్దదేం చెప్పలా. ధర్మశాస్త్రంలో సంగతి ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా పాపం లేకపోతే, ధర్మశాస్త్రం పాపం లేనని కొట్టమని చెప్పింది యాక్చువల్గా. ఇది అలా తెలియలే వాస్తవానికి. ధర్మశాస్త్రంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆకాన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపినప్పుడు ఈ పదం లేదు యాక్చువల్గా. ఎందుకని? అక్కడ జడ్జిమెంట్ వేరే. ఎట్లా జడ్జిమెంట్ అంటే వీళ్ళందరూ పక్షంగా ఆకాన్ని ఏం చేశాడు? పాపం చేశాడు. వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? శిక్ష అనిపించారు. వాస్తవానికి వాళ్ళందరి కోసం విజయం ఆగిపోయింది. యాక్చువల్గా విజయం ఆగిపోయినప్పుడు వీళ్ళందరినీ పాపులకి ఎంచట్లేదు ఆయన. ఎవరిని ఇచ్చాడు? ఒక్కనే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తెలుసా? వీళ్ళందరూ పాపులే. వాళ్ళు పాపులు కాదా అనేది కాదు అక్కడ విషయం. వాస్తవానికి ఇక్కడ విషయం అంతా వీళ్ళందరూ పాపులే. వీళ్ళందరూ పాపులు అయినప్పుడు వీళ్ళలో రాయేసుకొట్టడానికి ఎవరికి అధికారం లేదు. అసలు అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జిమెంట్ అనేది ఎంతో గొప్పది. నీతిని బట్టి కలిగిన జడ్జిమెంట్ అది. చూసారా? అది శాస్త్రులకి పరిశీలకి ఎవరికి అర్థం కాదు. అట్లాంటి నీతి కలిగిన రాజు నీతి లేనటువంటి గవర్నమెంట్ యొక్క అధిపతి కింద మరి తీర్పు తీర్చబడడం అనే ఆ సినారియో చూసినప్పుడు, ఆ పిక్చర్ చూసినప్పుడు అది విచిత్రంగా ఉంటుంది వాస్తవానికి. ఒకసారి ఆలోచన చేస్తే మీరు గమనించండి, క్రైస్తవ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు రాకపో ప్రతి ఒక్కరి జీవితంలో. అది అందరికంటే ముందు ఎవరికి వచ్చిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి వచ్చింది. యాక్చువల్గా ఆయన అనలేదా, నా దారి ఇదైతే మీ దారి కూడా చాలాసార్లు అలాగే ఉంటుంది. మన జాబ్ చేసే ఫీల్డ్లో కానీ, మన వర్కింగ్ ఫీల్డ్లో కానీ, ఎక్కడైనా కానీ కొన్నిసార్లు మన మనుషులను ఎట్టగా తీర్పు తీరుస్తారు యాక్చువల్ తెలియకుండా. ఎట్లాగా తెలిసే? మనం చెయ్యని దానికి తీర్పు తీర్చబడడం, లేదంటే మనం చేసిన దానికి మనం క్రెడిట్ పొందకపోగా అవతల చేసిన తప్పును మనం ఏం చేస్తుంది తెలుసా? మన మీద వేయటం అనేది ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వాస్తవానికి. ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు మనం ప్రభు మీద ఆనుకొని మౌనంగా ఉన్నప్పుడు ఇలాంటి పిక్చరే జరిగింది వాస్తవానికి.
మీరు చూడండి ఒక్కసారి దేవుడి యొక్క ప్రభుత్వం, దేవుడి యొక్క రాజ్యం, మానవ యొక్క ప్రభుత్వం, మానవుడి యొక్క రాజ్యం కింద అది తీర్పు తెచ్చబడుతుంది. ఆ సీన్ అనేది నిజంగా కొంచెం గందరగోళం. వాస్తవాన్ని చూడండి, పిల్లలతో ఎలా తీర్పు తీర్చాలి లెక్క ప్రకారం యేసు ప్రభుకి రోమ గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు తీర్చాలి. రోమ గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు తీర్చాడా? ఈ చాప్టర్ మొత్తం మనం చదవట్లేదు, చెప్తున్నా. ఇట్లయితే యేసు అని క్రీస్తుని నేనేం చేయదును అని అడిగాడు. యాక్చువల్ బరబ్బను విడుదల చేసిన తర్వాత ఆయన ఏ సమాధానం చెప్పకుండా అట్లయితే ఈయన ఏం చేయాలి అని అడిగాడు. నిజానికి ఈయన అధిపతి ఏం చెప్పాలా? రోమ గవర్నమెంట్ ఏం చెప్పిందో చేయాలి లెక్క ప్రకారం. కానీ రోమ గవర్నమెంట్ ఏం చెప్పిందో చేయలే. వాస్తవానికి ఇతను ఎవరి కోసం చేశాడు తెలుసా? యూదా ప్రజల కోసం చేశాడు వాస్తవానికి. అంటే యూదా ప్రజల్ని ఇతను ఏం చేశాడు తెలుసా? పార్షియల్గా తనకి వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు వాస్తవానికి. నిజంగా అతడు ఒక నీతి లేని జడ్జిమెంట్ ఇచ్చాడు అంటానికి ఇది ఒక పెద్ద తార్కాణం వాస్తవానికి. ఆయన ఏమి నీతిగా పనిచేయలేదు. అంటే అతను ప్రభు మీద లేదంటే తన వైఫ్ చెప్పినట్టు ఆ విషయాన్ని ఆలోచించి చేతులు కడుక్కున్నప్పటికీ కూడా ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడంటే వాస్తవానికి క్రీస్తుని యేసుని సిలువ వేటుకు కొరడాలతో కొట్టించి సిలువ వేటుకి యేసును అప్పగించాడు. యాక్చువల్గా నిజానికి రోమా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు పట్టించుకోదు. రిలీజియస్ కాన్సెప్ట్స్ ఎప్పుడు పట్టించుకోదు. ఇది కనుక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ముందు ఏమంటో తెలుసా? అసలు ఆధారం లేని కేసు అది, పూర్తిగా పక్కన పెట్టన్నారు యాక్చువల్గా. కానీ నిజానికి హీరోది ఇక్కడ పిలాతు ఏం చేశాడు తెలుసా? యూదులు మన్నను పొందడానికి, వాళ్ళ మధ్యలో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఎవరి పక్షం మాట్లాడాడంటే యూదుల పక్షం మాట్లాడాడు. దిస్ ఈజ్ ప్రాబ్లం. ఇది మనం చాలాసార్లు అర్థం అవ్వాలి. యాక్చువల్గా మన మధ్యలో ఈ విషయాలు జరగవండి, జరుగుతాయి. కానీ విషయం అంతా చాలా సీరియస్. ఎందుకంటే తెలుసా, మానవులు వాళ్ళకున్నటువంటి మనస్సాక్షి ప్రకారం ఎంతవరకు నడవగలరు అనేది ఒక రకమైనటువంటి అది ఒక రకమైనటువంటి పరీక్ష. అది ఒక మాటలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ స్థానాన్ని పోగొట్టుకుంటారు అని అనిపించినప్పుడు, లేదంటే వాళ్ళు ఇక మీద వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం పోయిద్ది అని అనుకున్నప్పుడు నిజంగా వీళ్ళు న్యాయం మీద నిలబడతారా లేదా? ఇది ఒక రకమైన డైలమా. నిజం చెప్పాలంటే మనుషులందరూ తెలివైన వాళ్ళే కదా. యేసు ప్రభు తప్ప అక్కడ ప్రభు తప్ప అందరూ తెలివైన వాళ్ళే. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు గమనించండి. సరే, వాస్తవానికి గమనించండి. సరే, నెక్స్ట్ వచనంకి వెళ్దాం. ప్రధాన యాజకులు ఇయ్యలేదు. నెక్స్ట్ చదువుదాం. గమనించారా? ఇక్కడ గమనించండి, అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని? వాస్తవానికి వాళ్ళు చంపమని ఈయన చెప్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? తను డిఫెండ్ చేసుకోవట్లా. తను ఏం పూర్తిగా నేను ఎలా చేశాను అలా చేశాను ఏం చెప్పట్లా. చెప్పకపోక ఏం చేస్తాడంటే మౌనంగా ఉన్నాడు. అంతెందుకు, ప్రధాన యాజకుడి దగ్గర కూడా వాళ్ళందరూ నేరారోపణ చేసేటప్పుడు ఈయన ఏం చేశాడు? నేను ఎప్పుడు చేశాడు నిరూపించు అని అన్నాడా? యాక్చువల్గా అనలా. చాలా మౌనంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన పూర్తిగా తను ఏం చేస్తున్నాడు? అప్పచెప్పుకుంటాడు. మనకు తెలిసి ఈజీగా. ఇక్కడ విషయం ఏంటంటే, నీతి లేని ఈ లోకపు గవర్నమెంట్, అవినీతి అనేటువంటి ఈ నీతి లేనటువంటి ఈ యొక్క లోకపు రాజ్యం నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు అది నిజంగా అన్యాయపు తీర్పు. బట్ అట్ ద సేమ్ టైం నీతిమంతుడైన దేవుడు నిజంగా ఆయన ఎవరికి అప్పచెప్పాడు? ఆయనకి అప్పచెప్పాడు కదా. మీరు చూడండి, ఇక్కడ 3 కోణాలు ఎంత క్లీన్గా ఉన్నాయంటే, ఒకటి పిలాతు యొక్క దృష్టి అంతా అవినీతి. ఏమాత్రం తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభు న్యాయం ఎవరికైనా దొరకాలంటే ఈయనకే దొరకాలి. బట్ కానీ ఇంకొక యాంగిల్ ఉంది. అది ఎవరి యాంగిల్? అది దైవికమైనటువంటి కోణం. అది ఈ కోణంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అప్పచెప్పేశాడు. యాక్చువల్గా అది రైటా రాంగా అంటే అది రైటే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రైట్ ప్రాసెస్లో ఉన్నారా లేదంటే రైట్ ప్రాసెస్. అయినప్పటికీ కూడా వీళ్ళు చేసేది తప్పు కదా. మనం చాలాసార్లు ఇట్లా అంటాం. ఒకవేళ దేవుడి చిత్తం మన జీవితంలో జరుగుతున్నప్పుడు మేమే తెలియకుండా ఎంత విరోధంగా ప్రవర్తించినా అది దేవుడి చిత్తం అయినప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు చేసాం ఎందుకు చెప్పాలి? మనకి వచ్చింది ఈ డౌట్. యాక్చువల్గా మనము పౌలే ఉన్నాడంటే ఒకసారి ఎవరైనా సరే దేవుడి చిత్తం లేకుండా ఉండలేరు అని చెప్పాడు. ఏంటంటే ఫరో తన ప్రజల్ని బయటికి వెళ్ళనివ్వను అని చెప్పినప్పటికీ కూడా ఆల్రెడీ ప్రభువు మోషేతో ప్రాఫెసీ చెప్తాడు. ఏంటి తెలుసా? ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడులే కానీ మీరు మాత్రం చేస్తానే ఉండండి అన్నాడు. మరి చెప్తాడు ఫరో కఠినం చేసుకుంటాడని ముందే చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫరో కఠినం చేసుకుంటే తప్పు చేస్తాడని ఎందుకంటారు మీరు? నా మాట మీకు అర్థమైందా? వాస్తవానికి దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు, 10 సార్లు కఠినం చేసుకుంటాడని. మరి ఇప్పుడు మోషే చేసినప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడంటే అతను కూడా ఎవరి చిత్తంలో ఉన్నట్టు?
దేవుడి చిత్రంలో ఉన్నట్టే కదా. అలాంటప్పుడు మరి ఫరో తప్పు చేసిన ఎందుకు అంటారు? ఇక్కడ విషయం అది కాదు. మనం బయటికి ఎలా ఉన్నాం అనేది ఖచ్చితంగా తీర్పు తెచ్చుకోలేదు. దేవుడి యొక్క చిత్తం అది అయినప్పటికీ కూడా మనం చేసే విషయం ఆయన పట్టింపు లేకుండా ఉంటాడని మనం ఎన్నడూ కూడా అనుకోకూడదు. ఇశ్రాయేలు తప్పు చేశారు, మిద్యానీయులకి అప్పచెప్పాడు, మోయాబీలకి అప్పచెప్పాడు. కానీ వెంటనే మోయాబీలు శిక్షించుకుని ఉంటాడు అనుకున్నారా? ఆయన వెంటనే నా ప్రజలైన ఇశ్రాయేల్ని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆయన వెంటనే మళ్ళీ మోయాబీలు కూడా తీర్పు తీరుతాడు. మీరు గమనించండి, ద రియాలిటీలో మనం ఏం చేస్తాం అనే విషయాన్ని ఆయన పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఉండడు. దేవుని చిత్తం మన కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడనేది నిజమైనప్పటికీ కూడా రియాలిటీలో వాళ్ళు చేసినప్పుడు తప్పు విషయంలో తప్పు లేదన్నట్టు ఆయన ఏం ప్రవర్తించదు. ఈ సంగతి మనకు అర్థం అవ్వాలి. అంటే సమయం వచ్చినప్పుడు మనం తెలియకుండా మన పాత స్వభావాన్ని బయటపెట్టడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని కన్సిడర్ చేస్తూనే ఉంటాడు. ఆయనకి తీర్పు తీర్చడం అనే విషయంలో ఎంత న్యాయం ఉందో అది మనకు అర్థం కాదు. వాస్తవానికి మన శత్రువు మన కళ్ళ ముందు పాడవుతున్నప్పటికీ కూడా మనం తెలియకుండానే నీకు ఇట్లా జరిగింది అని అనకూడదు. తక్కువని అది ఎవరు చూసేస్తాడు తెలుసా? ఆయన చూసేస్తాడు. వాస్తవానికి ఎంతో జాగ్రత్తగా భయపడతా నిజానికి ప్రభు ఏది న్యాయమో నువ్వు అది చేసేవాడు అంతే. వాస్తవానికి నన్నైతే నువ్వు క్షమించు, ఎందుకంటే నేను పొరపాటు చేసి నన్ను క్షమించు. అతనికి నువ్వు తెలియదు కాబట్టి అట్లా జరిగింది, ఇట్లాగే చెప్పాలి. అంతకుమించి వేరే దారి లేదు. సమయం దొరికింది కాబట్టి మేము వెంటనే నేను తీర్పు తీరుస్తానంటే కుదరదు. మీరు గమనించాలా ఈ సత్యాన్ని. ప్రభువు దేవుడు ఆత్మ సంబంధంగా మన కోసం తను అప్పగించుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేసినప్పటికీ కూడా ద రియాలిటీ ఆఫ్ ద అక్కడ ఉన్నటువంటి సినారియోలో ఆయన చేసిన ప్రతిదానికి తీర్పు తీస్తారు. మీరు గమనించండి, అక్కడ ప్రభువు కాకుండా ఇంకొంతమంది గుంపు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే పిలాతు ఒకడు ఉన్నాడు, దెన్ ఎవరున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఉన్నారు, తర్వాత ఇశ్రాయేల్ పెద్దలు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరంటే బరబ్బా ఉన్నాడు. తర్వాత పిలాతు యొక్క వైఫ్ ఉంది, ఆమె కూడా ఏమొచ్చిందంటే కళ్ళొచ్చి చెప్పి ఏం చెప్పిందంటే, ఆ నీతిమంతుడి జోలు పోబాకు, ఈ పొద్దు నేను ఆయన మూలాన్ని చాలా బాధపడ్డాను లోపల అని చెప్పి. తెలపబడినట్టు ఉన్నారా లేదా అనేది అసలు విషయం. వాస్తవం దేవుడికి వాక్యం తెలపబడేది చాలా మందికి లేదా? తెలపబడింది, కానీ తెలపబడినట్టు తమ హృదయాన్ని అప్పగించుకున్నారా లేదనేది అసలు విషయం. సరే పక్కన పెడితే మీరు గమనించండి, పిలాతు తన భవిష్యత్తులో ఏమయ్యాడో తెలిసా? తను చేసిన అన్యాయ తీర్పుకి రోమా గవర్నమెంట్తో విరోధంగా వచ్చి, ఇది చరిత్ర చెప్తుంది, బైబిల్లో కూడా ఒక్కొక్క వచనం రాయిపోయినట్టు ఒక చోట తను తెలియకుండానే తన కత్తితో తానే సూసైడ్ చేసుకున్నాడు యాక్చువల్. ఎందుకంటే రోమా గవర్నమెంట్ ఎట్టాగా వచ్చి నన్ను ఊరేసిద్ది, అందుకని నేనేం చేశానంటే నేను ముందుగానే చచ్చిపోతానని చెప్పి. ఎందుకంటే వాళ్ళ చేతిలో పడడం భయంకరం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాస్తవం అతను చాలా దగ్గర రోజులను చచ్చిపోయాడు. మీరు గమనించాలి. కానీ ఇక్కడ శాస్త్రుల పరిస్థితులు వీళ్ళు ఏమయ్యారో తెలిసే? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడో వీళ్ళ మందిరంలో ఉన్న కార్యకలాపాలు, ఈ సంగతులన్నీ కూడా పూర్తిగా తలకిందులయ్యాయి. వాస్తవానికి ఆయన చచ్చిపోయినప్పుడు శిలువలో ఏమైందో తెలుసా? పైనుండి కిందకి తెర చిరిగిపోయింది, బద్దలైపోయినాయి బండలు. వాస్తవానికి మందిరం కూడా పాడైపోయింది. యాక్చువల్గా సంగతులన్నీ పాడైపోయి ఇంక జోడాయిజం అనేది ఏమైందో తెలుసా? పూర్తిగా కొలిపి వచ్చేసింది. అక్కడి నుంచి యూదులకి నిలబడడానికి ప్లేసే లేదు అసలు. వాస్తవానికి ఈ శాస్త్రుల పరిశీలన వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్యాయపు తీర్పు ప్రభుకి ఇచ్చినందున వాళ్ళు ఏమయ్యారు తెలుసా? వాస్తవానికి తర్వాత రోజులు అనతి కాలంలోనే టైటస్ అనే ఒక ఆయన వచ్చాడు. వాస్తవానికి దేవాలయం మందిరాన్ని మొత్తాన్ని ఏం చేసి తెలుసా? పూర్తిగా పడగొట్టాడు, రాయి మీద రాయి లేకుండా చేశాడు. ఇంకా అంతే కదా, అప్పటి నుంచి వీళ్ళకి నిలబడడానికి స్థలం లేకుండా ప్రపంచ మొత్తం తిరిగారు. యాక్చువల్గా ఎంత దారుణం అంటే మనం చదివితే ఆ చరిత్ర కలప నీళ్ళు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అన్నారు నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చేతులు కొడుకున్న తర్వాత వెంటనే వీళ్ళు ఏమన్నారు తెలిసే? ఆయన రక్తం చూద్దాం సార్, అది చదవండి. 25వ వచనం. గమనించారా? నా మీద మా పిల్లల మీద ఉండును కాక. అంటే ఏంటి? మేము మాత్రమే కాదు, ఆ యొక్క శిక్ష ఎవరు అనిపించాలా? మా పిల్లలు కూడా. ఇది నిజమే. వాళ్ళు బతికుండగానే టైటస్ వచ్చి వాళ్ళని పూర్తిగా నాశనం చేశాడు. మీకు తెలుసా లేదు? ఈ జర్మనీలో ఒక నియంత అని ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ అని. ఈ మనుషుడికి ప్రపంచం మొత్తం మీద ఒకళ్ళంటే పూర్తిగా కోపం. ఎవరంటే జ్యూస్ అంటే కోపం. ఎందుకు ఆ కోపం కూడా తెలియదు. వాస్తవానికి 6 మిలియన్ మందిని, అంటే 6 మిలియన్స్ అంటే 60 లక్షల మంది, 60 లక్షల మందిని కోర్టులో పట్టుకొని కోసి చంపేశాడు ఆయన. ఎవరిని? యూదుల్ని. ఎంత దారుణం తెలిసే? ఎవరికి ఈ ప్రపంచంలో అలా జరగల, ఏ జనాంగానికి జరగల. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? ఎవరి మీద వాళ్ళ రక్తం ఉందని కోరుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా అది పడింది. మీరు గమనించండి. క్రైస్తవులు ఎంత శ్రమ పడ్డారు అనేది కదా ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. యూదులు ఎంత శ్రమ పడ్డారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి
ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాట వాళ్ళ మీద నుంచి ఏం పోలా. వాస్తవానికి ప్రభు యొక్క రక్తం వాళ్ళ మీద ఉంటూనే ఉంది. ఆ శిక్ష వాళ్ళు భరించారు. వాస్తవానికి ఎంత కష్టపడ్డారంటే 1948 వచ్చే వరకు వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. వాళ్ళకి ప్రపంచం మొత్తం స్కాటర్డ్, అంటే వీడు చెదిరిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకు వచ్చిన కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్, కేవలం దీని మూలానే. మనకు అర్థం అవ్వాలా ఎందుకని ఇట్లా. అక్కడ చాలా విషయాలు మీరు చూడండి. పిలాతు తప్పు చేశాడంటే తనకున్నటువంటి పార్షియాలిటీ ఏంటంటే తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి. బట్ యూద మత పెద్దలు ఎందుకు తప్పు చేశారు? యూద మత పెద్దలు ఎందుకు తప్పు చేశారు? మీరు గమనించండి. యూద మత పెద్దలకి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. వీళ్ళు దేని ద్వారా తీర్పు తీర్చాలి? వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం కదా. వీళ్ళు ఎందుకు అన్యాయపు సాక్షి వాళ్ళ మీద వేశారు? చాలా సింపుల్. మనం పెద్ద కష్టం పడవసరం. మనుషులు తమకున్నటువంటి మత సంబంధమైనటువంటి విషయాన్ని కాపాడుకోవాలంటే తెలియకుండానే దైవికమైన విషయాన్ని ఏం చేస్తారు తెలుసా? అడ్డం పెట్టుకుంటారు. ఈ మధ్య మనం చూడట్లేదు అనుకుంటున్నారా? చాలా చూడొచ్చు. అట్లాంటి వాస్తవానికి బయట ఎక్కడికి వెళ్ళినా కనపడతాయి. మీరు గమనించండి. మనం కనుక కొంచెం లోతుల్లోకి వెళ్ళి చెప్పబడే ప్రతి మాటని, బయట ఉన్న విషయాల్ని పట్టుకొని తాకి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటో తెలిసే, అంతా కూడా క్లియర్గా లేనటువంటి కొన్ని మాటలు. అంతే, క్లియర్గా లేని మాటలు. అంటే ఒక మాటలో ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, అది నీకేం ఇవ్వబడింది, ఒక మాటలో దాని ఇది నీకేం బోధిస్తుంది అనేది ఆలోచన లేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడిందా లేదా, మేము ప్రధాన యాజకులు అయ్యామా లేదా, అంతే. అంతకుమించి ఏముంది అక్కడ. అంటే ఏంటి? ఆల్వేస్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. యాక్చువల్గా వాళ్ళు తమని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఒక ఆయన వచ్చాడు, ఈయనేంటో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం ఎవరిని తీర్పు తీరుస్తున్నాడు? యాజకుల్ని, పెద్దల్ని. శాస్త్రం తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీరుస్తున్నాడు. కానీ నిజానికి ఆయన ధర్మశాస్త్రం ఉందా? ఆయనకి లేదు. అంటే అధికారపరంగా ఆయనకి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? వీళ్ళకి ఇవ్వబడింది. దీన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రకారం తీర్పు తీర్చడానికి కూర్చొని ధర్మశాస్త్రం విరుద్ధంగా తీర్పు తీరుస్తారు. ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్, స్వయాన్ని బట్టి. మీరు గమనించండి, చాలా సింపుల్. సరే, వీళ్ళని పక్కన పెడతాం. అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఆ పిలాతు తను కొంచెం సింపతి చూపించి, నేను అందరికంటే మిక్కిలి దుర్మార్గుడైన బరబ్బని విడుదల చేయాలా, లేదంటే క్రీస్తు అనబడిన మరి ఒక మళ్ళీ మెస్సయ్యను మేము ఇతను విడుదల చేయాలా అంటే వాళ్ళు ఏమన్నా తెలిసే? వాళ్ళకి పాపం ఒపీనియన్ లేదు. ఎవరి కోసం ఎదురు చూసారు వాళ్ళు? అది చూడండి, ఆ వచ్చిన చదువు. వాస్తవానికి 20వ వచనం. చూసారా? ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రజల్ని ప్రేరేపించారు. ఏమనంటే, యేసు ప్రభువుని విడిపించడం కాదు, బరబ్బను మాకు ఇవ్వండి, ఈయన ఏం చేయాలా? సంహరించండి. వాస్తవానికి అప్పుడు పిల్లాడికి ఏం అర్థం కాక, ఆయన ఏం తప్పు చేశాడు అని అడిగాడు. యాక్చువల్ ఆయన ఏం తప్పు చేశాడు అంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళని తప్పు చేశారని చెప్పారా? మరి పెద్దగా కేకలేసి సిలువేమని అరిశారు. యాక్చువల్ చాలాసార్లు మన స్వయానికి సరైన కారణం ఉండదు, కేకలే కదా. చాలాసార్లు మన స్వయానికి కారణాలు ఉండవు, కేకలే ఉంటాయి. ఎందుకంటే మనం అనుకున్నది జరగాలి కాబట్టి. మానవ జీవితం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఎంత తెలివిగా ప్లాన్ చేశారని నేను అనిపించింది. యాక్చువల్గా ఎందుకో తెలిసే, నిరంతరం వెళ్తూ ఉండేది ఎవరు? యాజకులు వీళ్ళే కదా. ఈయన ఉంటాడా? అందుకని ఎవరి పక్షం మాట్లాడదు మనం? న్యాయం పక్షం కాదు, ఎవరి పక్షం మాట్లాడాలి మనం? వాళ్ళ పక్షంగానే మాట్లాడాలి. అది ఎంత తెలివైన విషయం. ఎవరైనా నాలంటోడు కానీ, ఎవరైనా నాలంటోడు కాదు, ఎవరైనా మంచోళ్ళు వచ్చి యేసు పక్షం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? పిచ్చోళ్ళ ఎవడు ఆయన ఏమవుతాడు? చనిపోతాడు. యాక్చువల్గా కొన్ని రోజులు చచ్చిపోతాడు. ఆయన ఫస్ట్ నుంచి నీకున్న ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? వాస్తవానికి నువ్వు ఒక యూదుడివి, పలానా గోత్రానికి సంబంధించినోడివి, నీకున్న రైట్స్ ఇవి. వాస్తవానికి ఈ రైట్స్ అన్ని నీకు ఎవరు చెప్పారు? వాస్తవానికి ఈ యాజకులు, ప్రధాన యాజకులే చెప్పారు కదా. వీళ్ళ ప్రకారం నడవకుండా నువ్వు ఆయన ప్రకారం నడుపుతానంటే ఏంటి? ఆయనకు కార్పెంటర్, అవునా కాదు? ఆయన వాళ్ళ తల్లిదండ్రులే ఆయనకి సరిగ్గా పట్టించుకోడు. ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయనకి. ఆయన ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ పడితే వాకింగ్ చెప్తాడు. ఇంకా అపవిత్రమైన చాలా మందిని తాకుతూ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. కనీసం ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం కూడా లేదు. ఇట్లాంటివన్నీ చెప్తారు. చెప్పరా? వాస్తవానికి ఆయన సొంత మందిరం కూడా లేదు అని చెప్తారు లేదా? చెప్తారు, ఈజీగా చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? కరెక్టే. వాళ్ళైతే పెద్ద మందిని పెట్టారు కాబట్టి వాళ్ళ మాట అంటే మనకి చిన్నప్పటి నుంచి ఆ మందిరం దగ్గర కూర్చోవచ్చు. యాక్చువల్గా అనుకుంటారు లేదా? అనుకోరా? అది తప్పు కాదు కదా. మీకు తెలుసలేదో, యూదులు తమ జీవితంలో ఇల్లు లేకుండా తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఓన్లీ బికాస్, అంటే అది చదివినప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. వాస్తవం ఎంతగా అంటే, వాళ్ళు చేసిన తప్పు ఇంత కష్టపెట్టాలా అని నా లోపల వాళ్ళ మీద సింపతి పెరిగింది. యాక్చువల్గా ఎందుకంటే
మన కళ్ళ ముందు పిల్లలు ఒక పూట ఆకలిగా ఉంటే వాళ్ళని చూసి తట్టుకోగలం మనం? అప్పుడప్పుడు ఈ ఆఫ్రికాలో పిల్లలకి తినడానికి కూడా లేదని చెప్పి వార్తల్లో నీటిలో చూపించేటప్పుడు హృదయం కరిగిపోద్ది అసలు యాక్చువల్. అలాంటిది తన సొంత ప్రజలు వాళ్ళు నిలకడగా నిలడానికి ఇల్లు లేకుండా ఎక్కడ చూసినా కొట్టబడతా ప్రతి ఒక్కరి చేత తృణీకరించబడ్డారు. కనీసం వాళ్ళకి ఒక మంచి ఫుడ్ లేదా, విలాప వాక్యాలు ఆ ప్రాఫెసీ అదంతా. అది చదివితే మనకి ఎట్లా ఉంటుందో తెలిసే, వాళ్ళ కన్యకులు అవమానించబడ్డారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు త్రోసివేయబడ్డారు యాక్చువల్గా. ఇదంతా ఎందుకు జరిగిందో తెలిసే, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళు న్యాయం సత్యం అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎంచుకున్నారు చూసారా ఆ మార్గాన్ని బట్టే. ప్రభు చెప్పలేదా, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఏది రైటో మన మనస్సాక్షి చెప్తుండగా ఏది రీజనబుల్ అని దాని వైపు తిరిగామంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కొంచెం ప్రమాదం పెట్టింది ఎవరో తెలుసా? మనమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు ఇది చెప్తాను. పిల్లలకి తల్లిదండ్రులు బలి నేర్పుతారు. వాళ్ళ ఇంట్లో ఉండగానే ఫోన్ ఎత్తి ఇంట్లో లేరని చెప్పమంటారు. చెప్పమంటారు లేదా? చెప్పమంటారు, చాలా ఈజీగా చెప్పమంటారు. కొన్ని రోజులకి వీళ్ళ బయట నుంచి చేసినా వాళ్ళు వీళ్ళకే చెప్తారు జవాబు. ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకి చెప్తారు, మేము ఇంట్లో లేవని చెప్తారు. యాక్చువల్ సమస్య ఇదంతా. వాస్తవానికి మనం ఏదైతే నేర్పుతామో అది అలాగే చేస్తారు. సో ఇప్పుడు విషయం అంతా ఒకటే, వీళ్ళు మా మీద, మా పిల్లల మీద అసలు నిజానికి ఆ మాట చెప్పాలంటే అది ఎంతో అండర్స్టాండింగ్తో రావాలి. సంవత్సరాల తరబడి వాళ్ళ యోధ సాంప్రదాయాలు, కార్యక్రమాలు ఎంత చక్కగా కొనసాగుతున్నాయి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చూడండి, రోమన్స్ కూడా యూదులంటే గౌరవం. వాళ్ళు అన్ని మతాల వాళ్ళని వాళ్ళు అదుపులో పెడతారు, కానీ యూదా మతం మాత్రం అదుపులో పెట్టరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వదిలేస్తారు. ఇప్పుడు యూదా మతంలో ఉన్న వాళ్ళకి తనంతట తాము మరణశిక్ష విధించడానికి రోమీలు అడ్డం పడతారు యాక్చువల్గా. ఎందుకంటే మరణశిక్ష విధించాలంటే రోమ గవర్నమెంట్ కావాలి యాక్చువల్. అందుకని ఇప్పుడు రోమ గవర్నమెంట్కి వచ్చింది. రోమ గవర్నమెంట్కి రీజనబుల్ కేసు కాదు. అయినప్పటికీ కూడా వీళ్ళు అరుపులతో కేకలతో ఏం చేశారు, వాళ్ళు అనుకున్నది చేయడానికి అవసరం ఏర్పాటు చేశారు. దానికోసం ఎవరిని వాడారు తెలుసా? వీళ్ళని వాడారు. మన లైఫ్లో చాలాసార్లు మనకు వచ్చే కొంత ప్రతికూలమైన సంగతులు ఎలాంటి ఆత్మలను వస్తాయని సంగతి మనకు తెలుసా? కొన్ని సంగతులు మనకే తెలియకుండా మన మీద పడే అన్రీజనబుల్, అంటే సరిగ్గా కారణం లేనటువంటి సంగతులు ఎందుకు వస్తాయి తెలుసా? కొన్నిసార్లు మనం సరైన దాన్ని సపోర్ట్ చేయకుండా, మనసాక్షి వలన కలిగిన దాన్ని సపోర్ట్ చేయకుండా చేసిన పనులు, దానివల్ల ఏమవుతుందో తెలుసా? స్పిరిచువల్ బ్లైండ్నెస్ వచ్చేది, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. కళ్ళ ముందు దేవుడు ఎలా కదులుతున్నాడో మనకు తెలియక, మనకు కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడడం ఏంటో అర్థం కాక, మనుషుల చూసి వాళ్ళ మీద కోపం వచ్చి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారని చెప్పి ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మనం ఏది సత్యమో దానికోసం మనము మన పిల్లల్ని నిలబెట్టుకోలేకపోవడం. యాక్చువల్గా దిస్ గ్రేట్ ప్రాబ్లం ఇది. మరి ఈ ప్యాసేజ్లో మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఏది తిన్నగా ఉందో దానికోసం క్రయం చెల్లించాల్సి వచ్చినప్పుడు, క్రయం చెల్లించడానికి తప్పించుకోవడానికి కావాల్సిన స్వయంతో కూడినటువంటి విషయాలు చేసినప్పుడు అవి మనల్ని విడిచిపెట్టవు అని చెప్పబడుతుంది. యాక్చువల్గా ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమే మన నిమిత్తం తను అప్పచెప్పుకుంటున్నాడు, కానీ అదే సమయంలో ఆయనకి జరిగినటువంటి అన్యాయపు తీర్పుకి న్యాయం జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా న్యాయం జరిగింది. మన లైఫ్లో ఇది అర్థం అవ్వాలి. కష్టం వచ్చినప్పుడు, లేదంటే నిజమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు, నిజమైనటువంటి అక్కడ ఉండదు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. యేసు ప్రభువుని నమ్ముకుంటావా? అట్లయితే నీకు ఫుడ్ పెట్టమన్న రోజులు వచ్చినాయి, ఇంతకుముందే వచ్చినాయి. స్మరణ టైంలో, అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకొక ఏజ్ వచ్చింది. ప్రభువుని నమ్ముకున్నాం 1st century దాటిన తర్వాత ఈ ఏజ్లో మనుషుల్ని ఏం చేశారు తెలిసిన వాళ్ళు? నిక్కిలి హింసించారు స్మరణ టైంలో. ఎంత బాగా అంటే దాదాపు ఒక 150-250 సంవత్సరాల వరకు కూడా ఇట్లా గడ్డు కాలం నడిచింది వాస్తవానికి. ఈ గడ్డు సమయంలో ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభువుని దేవుడు అని ఒప్పుకుంటే చాలు తల్లిదండ్రుల ముందు పిల్లల్ని చంపేసేవాడు యాక్చువల్గా. లేదంటే గర్భిణీ స్త్రీలను పాడు అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు యాక్చువల్గా. వాళ్ళతో గంతులేపించేవాడు, పోట్లగిత్తతో పొడిపించేవాడు. క్రైస్తవులను పూర్తిగా వాళ్ళ గుడారాలను కాల్చేసేవాడు. అలాంటప్పుడు కూడా చాలామంది యేసు ప్రభువుని వదిలేశారని చరిత్రలో లేదు, నేను చూశాను. అలాంటప్పుడు కూడా చాలామంది కన్వర్ట్ అయిపోయి యేసు ప్రభువుని దేవుడు కాదని ఒప్పుకున్నారని అక్కడ ఉంటుందేమోనని చెప్పి కనీసం 2-3 సెంటెన్స్లను రాపుతారేమని చెప్పి నేను చాలాసార్లు తిరిగేసాయి. కానీ అసలు ఎవరు అసలు చెప్పలా. దానికి పైగా ఏం రాసింది తెలుసా? క్రిస్టియానిటీ మరింకదా ప్రబలింది అన్నట్టు మాట్లాడారు యాక్చువల్గా. దాని నెక్స్ట్ స్టేజ్లోనే ఏమైందో తెలుసా? ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ ఏమైపోయారు? క్రైస్తవులు అయిపోయారు. యాక్చువల్గా వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోయారు. సరే, ఆత్మ సంబంధంగా సరిగ్గా లేకపోయినా వీళ్ళందరూ ఏమైపోయారు? క్రైస్తవులు అయిపోయారు. ఇక ఇప్పుడు క్రైస్తవులు కాణాలను ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మీరు చూడండి, పాయింట్ అంతా ఒకటే. ఏంటో తెలుసా? సమయం వచ్చినప్పుడు
ఏది కష్టమో, లేదంటే ఇక్కడ ఏది మనకి పూర్తిగా ఇంతకు ముందు నుంచి బాగా తెలుసో, లేదంటే ఏది మనకి బాగా కాన్స్టిట్యూట్ అయి ఉన్నామో, దాని నుంచి సత్యాన్ని విడదీసి చెప్పడానికి మన మనస్సాక్షి చెప్పిన స్వరాన్ని వినకుండా ఉన్నాము అంటే, క్షమించండి, తెలియకుండానే మన భవిష్యత్తు ఎటు పక్క తిరుగుతుందో తెలుసా. ఖచ్చితంగా ఎవరైతే ఆ మొదటి స్థానాన్ని లేదా మేలైన దాన్ని ఎంచుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే ఆ జడ్జిమెంట్ వైపు మనం కూడా తిరుగుతున్నాం తెలియకుండా. దాన్ని ఎంచుకున్నాం, ఎందుకంటే మానవ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వరం ఇది. నువ్వు దేన్ని ఎంచుకుంటావో అది నీకు ఇది. బలవంతంగా మనల్ని ఎవరు ఏది కూడా చేయలేరు. దేవుడు ఎప్పుడు ఇదే చెప్తాడు. ఈ అమాయకులైన ప్రజలు వాళ్ళు ఎంచుకున్నారు దేన్ని? ప్రధాన యాజకుల స్వరాన్ని ఎంచుకున్నారు. యాక్చువల్ మనం ఈరోజు అలా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి స్వరాన్ని ఎంచుకోవాలి? మన లోపల ఉన్న మనస్సాక్షి యొక్క స్వరాన్ని ఎంచుకోవాలి. అది ఎంచుకున్నామంటే అది ఖచ్చితంగా చెప్పి తెలియదు. మనం ఎంతో సామాన్యంగా దాని వైపు లోపలికి వెళ్ళి తొంగి చూస్తే చాలు, అది చాలా సింపుల్గా మనం కన్ఫ్యూజ్ చేసిద్ది, లేదంటే ఓకే అని చెప్పిద్ది, క్లారిటీకి మనకు అర్థమవుతుంది. కాబట్టి మేలైన దాన్ని విడిచిపెట్టడానికి మనం ధైర్యం చేయకూడదు. మేలైన విషయం కోసం కొంచెం క్రైమ్ చెల్లించినప్పటికీ కూడా మనం ఓపికగా దాంతో కలిసి ఉన్నప్పుడు తెలియకుండానే సత్యం ఖచ్చితంగా ఏమవుతుంది? గెలిచి తీరుద్ది. 1000 పరిపాలన ఎవరు వెళ్తారు ఈ భూమి మీద? ఖచ్చితంగా దేవుడి ప్రజలు వెళ్తారు. మన కళ్ళ ముందు సంగతులు ఇట్లానే ఉంటాయి, కానీ దేవుడు వెళ్తూ ఉంటాడు. అన్యాయం జరగనే జరగదు. ఈ రోజు ఉన్నటువంటి అవకతవకలు అక్కడ ఉండవు. మనకు తెలిసి ప్రభు చెప్పలేదా? నా నిమిత్తం తన తల్లినైనను, తన చెల్లినైనా, అక్కనైనను, తనకున్న ఆస్తులైన వాళ్ళని పోగొట్టుకునేలా ఈ భూమి మీదే అదేంటో తెలుసా, దానికి 100 రెట్లు పొందుతాడు. 100 రెట్లు పొందుతాడు. ఆ 100 రెట్లు ఎక్కడ జరుగుతుంది తెలుసా? 1000 పరిపాలనలోనే. మనకు ఆ విషయం గుర్తుంటే, వాస్తవానికి దానికోసం ఎదురు చూస్తుంటే మనం ప్రధాన యాజకులు చెప్పిన ఆ స్వరంతో మనం ఏకీభవించలేము. నేను అనుకున్నా, ఒకవేళ నేను కనుక ఆ గుంపులో ఉంటే ఏం చేసేవాడిని నా గురించి నేను అనుకున్నాను. అప్పుడు నేను మా నాన్న మా అమ్మ వైపు చూస్తాను. యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారో నేను అది చేస్తాను, అంతే కదా. యాక్చువల్గా నేనేం చేయాలా? నీ తల్లిదండ్రులను సన్మానించే పదం ఎక్కడ రాస్తుంది? ధర్మశాస్త్రం రాస్తుంది. ఎవరు చెప్తారు? అది యూతులే చెప్తారు యాక్చువల్గా. కానీ నేను యేసు ప్రభుతో పరిచయం అయ్యండి, ఆయనతో పాటు తిరిగాను అనుకోండి నేను కూడా, అప్పుడు ఆ పదం నాకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమైంది. శిష్యుల్లాగా భయపడి పారిపోతానే కానీ, లేకపోతే ఏమవుతానో తెలియకుండానే వీళ్ళు చెప్పిందే చేస్తా నేను. దేర్ ఇస్ నో డౌట్. సమస్య చూడండి ఎంత తీవ్రంగా ఉందో. మనం అసలు పట్టింపు లేని వాళ్ళు అనుకోపా. మణిపూర్లో క్రిస్టియన్స్ని ఎంత ఇబ్బంది పెట్టారు కదా. మీకు తెలీదు, ఎప్పుడు మన దగ్గరికి వచ్చిందో కూడా తెలియదు ఈ విషయం. ఏ విషయం? క్రిస్టియానిటీ తప్పు, బైబిల్ పెట్టుకుని తిరగకూడదు అనేది కూడా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. కొంతమంది చర్చిల పైకి వచ్చి సిలువలు పడగొట్టేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఏవో పెద్ద నినాదాలు చేస్తున్నారు. ఈ సంగతులు వచ్చేటప్పుడు మనం ఎందుకులే గోలా అని చెప్పి మన బైబిల్ ఇంట్లో పెట్టేస్తావా, లేకపోతే ప్రభు కోసం నమ్మకం ఉంటావా? ఇది అసలు విషయం. తెలిసిపడిద్ది అక్కడ నిజంగా. అప్పుడు తెలిసిపోద్ది ఎంతమంది పాస్టర్లు గట్టుకుంటారని కూడా. వాస్తవానికి అక్కడ తెలిసిపోద్ది కదా, ఎంతమంది పాస్టర్లు నిజంగా వాక్యం చెప్తున్నారు, లేదా వాక్యం కోసమే వచ్చారు అనేది కూడా తెలిసిపోద్ది. యాక్చువల్గా ఎంతమంది పాస్టర్లు చర్చిలు మూసేసి తలుపులు తాళా చేసేస్తారు అనేది అప్పుడు తెలిసింది వాస్తవానికి. కానీ ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటిది ఒకటి వచ్చింది. అతడు నిర్ణయం చేయాల్సిన సమయం అది. అతడు లేక ఆమె తేల్చుకోవాల్సిన సమయం. ఏం తేల్చుకుంటారు? ఖచ్చితంగా మన ఎంపిక మీదే మన భవిష్యత్తు ఆధారపడింది. లేకపోతే ఏమవుతుంది తెలిసే, తెలియకుండానే మన భవిష్యత్తు కష్టాలు పాలవుతుంది. ఒక మాటలో కష్టాలంటే అవి అనవసరమైన విషయం, కానీ దేవుడు తప్పకుండా మనల్ని సరైన దోవలో ఉంచడానికి కావాల్సిన ఏర్పాటే చేస్తాడు. ఖచ్చితంగా మనం ప్రభు కోసం నిలబడితే. రైట్, సరే వచ్చిన చదువుతాం చూడండి దయచేసి. 27 నుంచి చూద్దాం. 27 నుంచి. ట్వంటీ 26 వర్డ్స్లో ఏం రాస్తుందంటే, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాడు. ఇక్కడ ఈ వచనంలో ఉన్న ఒక పాయింట్ మనం మిస్ అయ్యాం. అదేంటంటే, ప్రభువుని ఎవరితో సమానంగా ఎంచారంటే అక్కడ బరబ్బతో సమానంగా ఎంచారు. మీరు గమనించండి, ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరితో పోల్చబడ్డాడు అంటే వాస్తవానికి మిక్కిలి దోపిడీ దొంగతో పోల్చబడ్డాడు. నేను అనుకున్నాను యాక్చువల్గా నేను కూడా అట్టటోనమే ప్రభు. వాస్తవానికి ఎవరితో పోల్చంటే నేను కూడా అట్టటోనమే.
నిజానికి మీరు మాతో మేము పోల్చుకోవడానికి లేదు వాస్తవానికి. కానీ మీరు మాకంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారు, తగ్గించుకున్నారు ప్రభు వాస్తవానికి. అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు వాస్తవానికి. ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చబడింది వాస్తవానికి. ఇంకో మాట చెప్పాలంటే, సిలువ వేయబడటం అనేది యాక్చువల్గా యూదుల మధ్యలో ఉండేది కాదు. అది రోమన్స్ దగ్గర లేదంటే బయట ఉన్న ఒక విషయం అనమాట అసలు వాస్తవం. ఈ యూదులు చేసే పని ఏంటి తెలుసా? తప్పు చేసినట్టు రాళ్ళతో పెట్టి కొట్టి చంపడమే. మీరు జాగ్రత్తగా చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు చేసిన తప్పులన్నింటిని ఏం చేసేవాళ్ళంటే రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు, యాక్చువల్గా చంపి పాత పెట్టేసేవాళ్ళు. కానీ ఎజ్రా టైం దగ్గర నుంచి లేదంటే అక్కడ ఉన్న ప్రాఫెసీకి సంబంధించి ప్రభు ముందుగానే చెప్పాడు ఏంటంటే, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తిన మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తపడవలను. ఈ ప్రాఫెసీ అంతా కూడా రోమన్స్ చేసే వాటి గురించే వాస్తవానికి. ఎందుకంటే మనిషి కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడతాడు, ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడ్డాడు. అట్ ద సేమ్ టైం తర్వాత కూడా మన మతేశ్వాలు చదివితే అదంతా ప్రాఫెసీ జరుగుతూ ఉంటుంది. 4 సార్లు ఆయన చెప్పాడు వరుసగా ఈ సంగతులను. అన్యుల చేతికి, అన్యులు అంటే ఎవరు ఇక్కడ? రోమన్స్. వీళ్ళు ఆయన ఏం చేస్తారంటే సిలువ వేస్తారు. యాక్చువల్ సిలువ అనేది అది నిజంగా ఒక పూర్తిగా దాన్ని ఏమంటే శాపగ్రస్తులకి వేసే ఒక ప్లేస్, ఒక సమయం, ఒకటి విషయం అని చెప్పబడతా ఉంటుంది. వాస్తవానికి అపోస్తలుడు పౌలు కూడా ఆ వచనాన్ని ఎత్తి చూపిస్తాడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నిజానికి ఈ సిలువకి ముందు ఎవరి చేతిలో పెట్టబడ్డారంటే ఆయన సైనికుల చేతిలో పెట్టబడ్డాడు. ఆ సైనికుల మంది ఎక్కడ 27 చదువు, అప్పుడు అధిపతి యొక్క 27. అసలు ఆ వచనం ఎంత చక్కగా రాయబడిందంటే, అధిపతి యొక్క సైనికులు అంటే ఈ చాప్టర్ మొత్తంలో కూడా దేవుడి రాజ్యం, ఈ లోకరాజ్యం, ఈ రెండింటికి టాలీ అనమాట. అది ఆ అధిపతి దేనికి సంబంధించాడంటే ఈ లోకరాజ్యానికి సంబంధించాడు. ఈ లోకరాజ్యం యొక్క అధిపతి తీర్పు తెచ్చాడు. ఈ లోకరాజ్యం యొక్క సేవకులు ఏం చేస్తారు? ఆయన్ని అపహసిస్తారు. యాక్చువల్గా ఆయన్ని ఇబ్బంది పెడతారు, ఆయనతో ఆడుకుంటారు. యాక్చువల్గా అంటే ఆయన పూర్తిగా అవమానిస్తారు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్రెటోరియం అనే ఒక పదం రాశారు, సమాజ మందిరం అనే అధికార మందిరం. ప్రెటోరియం అనే పదానికి అర్థం ఏంటంటే, వన్స్ ఆ ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు మనిషి ఉన్న సంగతి మర్చిపో. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఆ అధికారం నీ మీద ఎంత దారుణంగా ఉంటుందో నీకు అర్థం కాదు. అందులోపలికి వెళ్ళినోడు వాస్తవానికి బయటకు వస్తాడో లేదో కూడా తెలియదు, ఎట్లా వస్తాడో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఆ పదానికి ఉన్న అర్థం ఏంటంటే, అధికార మందిరం అనే పదానికి అర్థం రోమన్స్ ఎంత క్రూరమైన వాళ్ళు ఆ సైనికులు వాళ్ళకి రుచి చూపిస్తారు. యాక్చువల్గా అది దాని అర్థం. వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రాక్టీస్ కోసం వాళ్ళకి ఒకరు దొరికారని చెప్పి వాళ్ళు ఎప్పుడు సంతోషపడుతూ ఉంటారు. యాక్చువల్గా సో అట్లాంటి వాళ్ళకి ఎవరు దొరికారు తెలుసా? ఇప్పుడు పూర్తిగా నీతిమంతుడైనటువంటి, ఏ తప్పు లేనటువంటి, అన్యాయ తీర్పు పొందినటువంటి, మరి పూర్తిగా దేవుడి ప్రజల కోసం ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ఏ తప్పు లేని ఆయన దొరికినప్పుడు ఆయన అసలు ఏమాత్రం కూడా రెసిస్ట్ చేయడు, ఎదిరించడం. ఆయన ఏం చేస్తారు ఒకసారి చూద్దాం, గమనించండి. 28. చాలు. వాస్తవానికి 28లో వారు ఆయన వస్త్రం తీసివేసి ఆయనకి ఎర్రని అంగి తొడిగించి, నిజానికి ఇక్కడ మాథ్యూ అంత క్లియర్గా రాసలేదు. జాన్ గాస్పుల్లో చూస్తే ఆయన బట్టలు తీసినప్పుడు వెంటనే ఆయన్ని కొరడాలతో కొట్టడానికి తీసుకెళ్తారు. ఈ పోర్షన్ కొరడాలతో కొట్టినట్టు అంత క్లారిటీ కనపడదు వాస్తవానికి. కానీ నిజానికి ఈ ఎర్రని అంగి వేయక ముందు ఆయన ఏం చేస్తారు తెలుసా? బెత్తాలతో కొడతారు, ఆ తర్వాత కొరడాలతో కొడతారు, చబ్బుకు అంటారు, దాంతో కొడతారు. బెత్తాలతో కొట్టినప్పుడు ఏం జరిగిద్దంటే వాతలు వస్తాయి. యాక్చువల్గా రెండోసారి బెత్తాలతో కొట్టేటప్పుడు ఏం జరిగిద్దంటే ఆ వాతలు పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చింది. అది ఒక సెషన్. రెండో సెషన్ ఏంటంటే చబ్బుకులన్నీ ఉంటాయి. అంటే అవి కొరడాలు కాకుండా ముళ్ళ అంటే ఇనప లింకులు ఉన్నటువంటి కొన్ని కొరడా అనమాట. ఆ ఇనప లింకులు అలా అవి ఎట్లా అంటే అవి గుచ్చుకొని ఇట్లా లాగినప్పుడు బయటికి వెనక్కి మాంసం కూడా లాక్ వస్తాయి అన్నమాట. వాటితో కొడతారు. యాక్చువల్ ఇలా కొట్టిన తర్వాత ఆయనకి ఈ ఎర్ర అంగి తొడిగిస్తారు. యాక్చువల్ అక్కడ ఈ జాన్ గాస్పుల్ చదివితే మనకు క్లియర్గా ఉంటుంది. ఎర్రటి అంగి తొడిగించి ఆయన బయట తీసుకొచ్చి నిలబెట్టారని కూడా అక్కడ రాసి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ మనుషులు ఇప్పటికైనా ఆయన్ని చూసి గుర్తుపడతారేమో అని చెప్పి ప్రాఫెసీ. యాక్చువల్గా మీరు ఆ మాట చదవాలని నేను అనుకున్నాను. యాక్చువల్ గమనించండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఐదో వచనం చదువుతాం. 5వ వచనం.
ఉమ్, ప్రధాన యాజకులు పరిశోధకులు ఆయన చూసి ఉమ్, సిలువ వేయు అని పేతురు వేయగా, ఉమ్, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక ఉమ్. మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే కాన్వర్సేషన్ అనేది, ఆ సంభాషణ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఆయన చూపించారు. ఎందుకు చూపించారు తెలిసే, ఆయన ఎంత బాగా కొట్టామో సరిపోదా మీకు ఇంకా శిక్ష అని దాని అర్థం. ఆయనకి ఏమాత్రం కూడా బలం లేకుండా ఆయన కొట్టాము. ఆయన కొట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన రెడ్ డ్రెస్ ఆయనకి వేసారులే కానీ వాస్తవానికి ఇక్కడ ఊదా రంగు అని రాసింది, అక్కడ ఎరుపు అని రాయబడింది. ఆయన బాడీ మొత్తం కూడా ఎలా ఉందో తెలుసా, వాస్తవానికి రెడ్గానే ఉంది వాస్తవానికి. ఎందుకంటే ఆ బ్లడ్ మొత్తం కూడా ఆయన చుట్టూతా, ఆయన దెబ్బల వలన ఆయన దేహం మొత్తం పాకి ఉందన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో వీళ్ళు మారతారా అంటే వీళ్ళేం మారలా. ఏమన్నా తెలుసా, సిలువ వేయమని చెప్పారు. యాక్చువల్ ఆ ఊదారంగా ఎందుకు, ఆ వస్త్రం ఎందుకు వేశారంటే, ఆయన ఏం చెప్పుకున్నాడంటే ఆయన యూదుల రాజునని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన అట్లా అవమానించారు వాస్తవానికి. ఆ వస్త్రం ఏంటో తెలిసే, ఆయనకున్న అవమానం వాస్తవానికి. మీరు గమనించండి, మనుషులు ఆ సైనికులు చేసిన తప్పులు అనేది కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే, మానవుడు తమ పాపం చేసిన ప్రతిసారి దైవికమైన ప్రభుత్వాన్ని, దైవికమైన ప్రణాళికని ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా, అవమానిస్తున్నాడు. యాక్చువల్ ఎవరు, ప్రతి మానవుడు దేవుడు తన జీవితంలో తనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని, దేవుడు తన జీవితంలో తనకి ఇచ్చినటువంటి సౌకర్యాలని, వీటన్నిటిని మిస్యూజ్ చేస్తున్నప్పుడల్లా దేవుడు తన ప్రేమని ఈయన ఏం చేస్తున్నాడు తెలిసే, అవమానిస్తున్నాడు. యాక్చువల్గా ఇలాంటి అవమానించినటువంటి వ్యక్తి బయటకు రావాలంటే నిజమైన రక్షణ ఏమవ్వాలో తెలుసా, మిక్కిలు అవమానించబడాల. లేకపోతే ఇతనికి పాపక్షమాపణ అనేది అంత ఎగ్జాక్ట్గా దొరకదు. మీరు గమనించండి, సరైన తప్పుకి సరైన ప్రతిఫలం, సరైన క్రైమ్ చెల్లించాలా. సరైన తప్పుకి సరైన క్రైమ్ చెల్లించకపోతే సరైన ప్రతిఫలం రాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత బాగా అవమానించాలంటే, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, అక్కడ సిలువ మీద కూడా జరిగిన విషయాలన్నింటిలో ఆయన బాడీ మీద ఆక్స్ఫర్డ్ వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం, నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను, ఆయన బాడీ మీద దాదాపుగా 1.5-2 అంగుళాలు కలిగిన దెబ్బలంట. వాస్తవానికి 2000కి పైగా ఉన్నాయంట. 2000కి పైగా ఉన్నాయి. దాదాపుగా 3.5-4 అంగుళాల లోతులో ఉన్నటువంటి ఈ గాయాలు 150 ఉన్నాయంట వాస్తవానికి. ఇదంతా చేసిన తర్వాత ఆయన మీద 150 కేజీలు సిలువ పెట్టారంట. యాక్చువల్గా ఈయన బరువు 60 కేజీలు. ఆ సిలువ బరువు ఎంత అంటే 150 కేజీలు. దాదాపు 8 అంగుళాలు పొడుగైనటువంటి మేకులు ఆయనకి అరచేతిలో కుట్టారు. యాక్చువల్ మీరు గమనించండి, ఈ సంగతులన్నీ అలా చూసి చేసేటప్పుడు మనం రోమా సైనికుల మీద ఏమీ పెద్ద అవసరం లేదు. అంటే రోమా సైనికులు చేశారన్నమాట కరెక్టే, వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి రియాలిటీ ఇస్తాడు అనేది కూడా కరెక్టే. కానీ అంతకంటే ఎక్కువగా ఎవరి కోసం ఆయన ఆ పని చేసాడు అనేది మన సువార్తల్లో కానీ పత్రికలు కానీ చదివితే అది నేరుగా ఎవరికి సంబంధించిందంటే నా కోసమే. యాక్చువల్గా నేను ఎవరి కోసం అని చెప్పలేక ఈ మాట చెప్తుంది, ఎవరి కోసం, అది నా కోసమే. నేను ఎక్కడైతే పాపంలో ఎంజాయ్ చేస్తానో ఆ విషయాలన్నింటిలో ఆయన ఏమవ్వాలో తెలుసా, వాస్తవానికి ఆయన అవమానించబడాలి. అంతే కదా. వచ్చిన చదువుతాను చూడండి ఒకసారి మళ్ళీ 29 మొల్ల కిరీటమును వాస్తవానికి ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన. నిజానికి ముళ్ళు ఈ భూమి మీద ఉండేవి కాదు అసలు. ఫస్ట్లో ఈ భూమి మీద మానవుడు చేసినప్పుడు ముళ్ళు ఈ భూమి మీద లేవు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, నువ్వు ముళ్ళ పొదలు గచ్చ తీగలు నీకు మొలిపించబడతాయి, నువ్వు అందులోనికి తింటావు. యాక్చువల్ ముళ్ళు అనేది ఒక కర్స్. మనం రోడ్డు మీద పక్కన నడుస్తున్నప్పుడు ఏదో ముళ్ళ తగిలిందంటే అదేంటో తెలిసే, అది సర్వసామాన్యం అనుకోవద్దు. యాక్చువల్ ఒకప్పుడు ఈ భూమి మీద ముళ్ళు లేవు. మానవులు తమ పాపాన్ని బట్టి కలిగినటువంటి శాపాన్ని మానవులందరికీ బక్కగా ఎవరు అనిపిస్తారు? యాక్చువల్గా అలా అనిపిస్తారు. నేను ఈ ఒక పోర్షన్ చదివినప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, వాస్తవానికి నేను శిక్ష అనుభవించాలి ప్రభువా, బట్ కానీ నువ్వు నాకు బదులు శిక్ష అనుభవించావు. కానీ నేనేమనుకున్నానంటే, కుదిరితే నేను కూడా కొంచెం శిక్ష అనుభవించడానికి ఉంచాల్సిందే అని అనిపించింది. ఎందుకంటే ఆ ప్రేమను చూసినప్పుడు మొత్తం నువ్వే చేసేసావా. కానీ అక్కడ చెప్పబడింది ఏం తెలుసా, నువ్వు నీ కోసం ఏమీ చేసుకోలేవు. ఎందుకంటే నువ్వెవరు పాపివి, నీ కోసం నువ్వేమీ చేసుకోలేవు. గుర్తుపెట్టుకో. అసలు ఆ మాట నాకు అర్థమైనప్పుడు సరే నన్ను పక్కన పెడతాం. కానీ అక్కడ నీ మీద నమ్ముకున్న వాళ్ళు ఒకరు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి శిక్ష వాళ్ళే పడతారు. మీరు చూడండి,
ఈ లోకంలో దేవుడి యొక్క ప్రభుత్వం కలిగినటువంటి నీతిమంతుడు అయిన దేవుడు వచ్చి తీర్పు తెచ్చబడినప్పుడు ఈ లోకం అంతా ఆయన నమ్ముకోవాల్సిందే. కానీ లోకం అంతా ఆయన నమ్ముకుందా? నమ్ముకోవాలి. ఎందుకంటే వాళ్ళ శిక్షంతో ఎవరు పడ్డారంటే ఆయన పడ్డారు. కానీ వాళ్ళ శిక్ష అంతా పోనట్లు ఆయన నమ్ముకుంటే సరిపోయేది. కానీ వాళ్ళు నమ్ముకున్నారా? నమ్ముకోవాలి. ఈ రోజుకి చూడండి, ఇస్రాయల్ గవర్నమెంట్కి వెళ్తే అక్కడికి వెళ్తే ప్రభువుని ఆయన ఎలా తక్కువ చేసి మాట్లాడతారు. యాక్చువల్ ఆయన ఒక నజరేయుడు, ఆయన కూడా యూదుడే, లేదంటే ఆయన ఒక కార్పెంటర్, ఇట్లా మాట్లాడతారు. యాక్చువల్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ శిక్ష వీళ్ళు అనుభవించాల్సిందే అని మనకు అనిపించింది యాక్చువల్. కానీ ప్రభుకి స్తోత్రం, మన శిక్షంతో ఎవరు పడ్డారంటే ఆయన పడ్డాడు. చాలా ఈజీగా తప్పించుకున్నాను ప్రభువా. మనం చాలాసార్లు మన పాపాలు క్షమించాలని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రభు క్షమిస్తాడు అనే పదం మనం చాలా చక్కగా చెప్పుకుంటాం. కానీ దాని వెనకాల చెల్లించిన క్రైమ్ యొక్క విలువ తెలిసినప్పుడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామంటే, ప్రభువా నువ్వు నా పాపాల నిమిత్తమే సరైన క్రైమ్ చెల్లించావు కాబట్టి ఇప్పుడు నాకేమవుతుంది? క్షమాపణ కలుగుతుంది. యాక్చువల్ ఈ సత్యం నాకు అర్థమవుతున్నప్పుడు నా క్షమాపణ వచ్చి ఎవడైనా వచ్చి నీకు క్షమాపణ రాదు అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు కదా. ఎందుకని? చెల్లించబడిన క్రైమ్ అనేది రియల్. ఒక్క మాటలో ఎంత రియల్ అంటే ఆయన బాడీలో ఇంకో బ్లడ్ ముక్క ఒక చిన్న డ్రాప్ కూడా మిగల, అంత రియల్. ఎంత రియల్ అంటే ఆయన అవమానించిన విషయాలు అంత పర్టికులర్గా ఆయన జీవితంలో అంత బాగా అవమానించబడ్డాడు ఆయన. మనకు అది అర్థం అవ్వాలి. మనం పొందినటువంటి ఆ శాపాన్ని ఎవరు పడ్డారు? ఆ ముళ్ళ కిరీటం ద్వారా ఆయన పట్టాడు. యాక్చువల్గా పౌలు దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాడంటే ఒకసారి చదువుదాం చూడండి. పౌలు దీని గురించి సమయం గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, బహుశా గలతీలు 3:13. చూసారా, ధర్మశాస్త్రం వల్ల కలిగినటువంటి శాపం మనకుంది. మీరు గమనించండి, ధర్మశాస్త్రం వల్ల శాపం ఉందా? చాలామందికి వాళ్ళు చేసిన పాపాల విషయమే తెలుసు, కానీ ధర్మశాస్త్రం వల్ల కూడా వీళ్ళు శాపగ్రస్తులు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. వాస్తవానికి ఏంటి ఆ శాపం అంటే, మానవులు తాము పాపం చేశారు కాబట్టి పాపులు, కానీ చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఉన్నందున వీళ్ళకి పాపం వచ్చిందని సంగతి వీళ్ళకి తెలియదు. అంటే ఉదాహరణకి చెయ్యకూడని పనులు వీళ్ళు చేశారు. యాక్చువల్గా వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధమో, నరహత్యం చేశారు. చేసినప్పుడు వీళ్ళకి ఏం జరిగింది? పాపం వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు పాపలు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ధర్మశాస్త్రం చెప్పినట్టు చేయలేదు కాబట్టి అది కూడా పాపం అన్న సంగతి ఎవరికి తెలియదు? వీళ్ళకి తెలియదు వాస్తవానికి. అప్పుడు ధర్మశాస్త్రం కింద వీళ్ళు శాపగ్రస్తులు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. చాలాసార్లు మేము ఎవరికి తప్పు చేయలేదు అని చెప్తారే కానీ దేవుడికి సంబంధించినట్టు చేయలేదన్న సంగతి మాత్రం వీళ్ళకి అనిపించదు. కానీ ధర్మశాస్త్రం రహస్యంగా చెప్తానే ఉంటుంది. ధర్మశాస్త్రం విషయంలో మీరు ఎవరు? శాపగ్రస్తులు. ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేస్తుందని రుజువు ఏంటి తెలుసా? మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయడం. యాక్చువల్గా మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుందంటే వెంటనే మనం దేని కింద ఉన్నాం? ధర్మశాస్త్రం యొక్క ఒత్తిడి కింద ఉన్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా చెయ్యాలి అని చెప్తున్నప్పుడు చేయకుండా ఉండడం వల్ల వచ్చిన అపరాధం వల్ల కలిగిన అపరాధ భావం, అది ఒక మాటలో. ఈ అపరాధ భావం నుంచి కూడా ఎవరు మనల్ని విమోచించారంటే శాపగ్రస్తుడిగా కనపడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాటలో ఈయన శాపగ్రస్తు. ఆయన పాపం చేశాడా? ఆయనకి అసలు ముళ్ళు దిగకూడదు అసలు వాస్తవానికి. ఎందుకని? ఆయన పాపం చేయలే. ఆయనకి చెమట పట్టకూడదు, ఆయన ముళ్ళు దిగకూడదు. ఎందుకని? పాపం వల్ల చెమట వచ్చింది. యాక్చువల్గా ఆయనకి చెమట పట్టకూడదు, ఆయనకి ముళ్ళు గుచ్చుకోకూడదు. కానీ ఆయన ముళ్ళు గుచ్చబండి యాక్చువల్గా. ఎందుకని? మనం ఆ శాపం నుంచి బయటకు రావడానికి. ఇది మనకు అర్థం అవ్వాలా. ఆయన శిరస్సు మీద దిగిన ప్రతి తాను ఆ ముళ్ళు మనల్ని శాపం నుంచి విమోచించింది అని మనకు అర్థం అవ్వాలి. అపోస్తలుడు చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడిగా అయ్యాడు. ఎట్లనగా రాకబడింది కదా, ఎక్కడ ఏం రాసిందంటే మాను మీద వేలాలని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. అంతే కదా, అక్కడ కింద ఒక మాట రాస్తుంది. యాక్చువల్గా దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే శాపగ్రస్తుడు అనే పదాన్ని మనం ఆయన ఎలా చెప్పాలంటే, మన నిమిత్తం ఆయన శాపం అయ్యాడే కానీ ఆయన శాపగ్రస్తుడు అనే సంగతి చెప్పకూడదు. ఆ పదాన్ని నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే ఈ వచనాన్ని చాలా తిరగేసి చాలా తప్పుగా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా చాలా తప్పుగా మాట్లాడారు. అది అంటే సరైన ఇంటర్ప్రిటేషన్ కాదు వాస్తవానికి.
ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడే కానీ పాప శరీరం ఆయనకు ఉందా? జాగ్రత్త వహించాలి ఈ పదాలు. పాప శరీర ఆకారంతో వచ్చాడే కానీ పాప శరీరం, మనకి ఈ విషయాలు ఈజీగా అర్థం అవ్వచ్చు యాక్చువల్గా, కానీ బయట సమస్యలు ఇవన్నీ ఎందుకో తెలుసా? పాప శరీరం, పాపం ఆయన మీద పడగానే ఏమైపోయింది? పాప శరీరాకారం అయిపోయిందే కానీ పాపం పూర్తిగా ఆయన క్యాప్చర్ చేయలేదు. వాస్తవానికి పాపం ఆయన క్యాప్చర్ చేయలేదు. ఆయన పాపంలో కనపడ్డాడు కానీ ఆయన లోపల పాపం ఏమీ లేదు యాక్చువల్గా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను ఏం చెప్పాడంటే, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తినో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి. అంటే మనిషి కుమారుడు దేంతో పోల్చుకున్నాడు? ఇప్పుడు సర్పంతో పోల్చుకున్నాడు. ఇప్పుడు సర్పం ఉంది కాబట్టి ఈ సర్పం ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే చెప్పాలా? వెంటనే ఏదైనా తోటలో దిగిన సర్పం ఎవరు అన్నారు అనుకో గబక్కడ, ఇది అంత తప్పు అవుతుంది. అంతెందుకు మోసే ఉన్నాడు. మోసే కర్ర కింద పడేయగానే ఏమైంది? పాము అయింది. నిజానికి ఈ పాము ఎవరు? ఆది కాండం ఏదో తోటలో దిగిన పామా? అట్లా అనకూడదు, తప్పదు యాక్చువల్గా. సో ఈ పాము ఎవరో తెలిసిన వాస్తవానికి పాప శరీరాకారంతో ఉన్నటువంటి ప్రభువు యొక్క నేచర్ అదంతా. ఇది శరీరానుసారమైన ప్రతి విషయాన్ని కూడా మింగేసింది యాక్చువల్గా. శరీరాకారంలో వచ్చి శరీరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా విడిపించడానికి శరీర సంబంధమైనటువంటి ఆయన శరీరం మీద శిక్ష అనుభవించింది. ఇలా శిక్ష అనుభవించినప్పుడు శరీరాన్ని మొత్తాన్ని ఏం చేసిందో తెలుసా? మింగేసింది అది వాస్తవానికి. అందుకే మోసే పెద్ద పాము మిగతా పాములన్నింటిని ఏం చేసేసిందంటే మింగేసింది అక్కడ. వాస్తవాన్ని అదే అర్థం అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది. ఇక్కడ ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శాపగ్రస్తుడు కాదు, ఏమయ్యాడంటే శాపంలాగా అయ్యాడు యాక్చువల్గా. ఎవరి కోసం అంటే మన కోసం. ఈ ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి డిస్టింక్షన్ బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే తెలియకుండానే మనం ఆయన శాపగ్రస్తుడు అని మాట్లాడతాం. అట్లా శాపగ్రస్తుడు మాట్లాడకూడదు. అపోస్తలుడు చాలా జాగ్రత్తగా చెప్తాడు ఆ విషయాన్ని. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని విడిపించడానికి, ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడిగా అయ్యాడు. ఒక మాటలో ఆయన అక్కడ ముళ్ళ కిరీటం ధరించాడు. తర్వాత చూసి మనం ముగించేద్దాం. చూడండి, యోహాను సువార్త అదే క్షమించండి, మత్తయి సువార్త 27 అధ్యాయం దగ్గరికి వెళ్ళిపో. మత్తయి సువార్త 27 30th వర్డ్స్ 30 వచ్చిన దగ్గరికి వెళ్దాం. 20 రైట్. గమనించండి, ఆయన్ని పూర్తిగా అవమానించింది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మాథ్యూ చెప్పలేదు కాబట్టి నేను కొన్ని స్కిప్ చేస్తా ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే మాథ్యూ ఒక దర్శనం అంతా ఏం లేదు. మన రాజు ఎలా ఉన్నాడు అని చెప్పడం వరకు, మన రాజు ఏమయ్యాడు అని చెప్పడం వరకే ఆయన ఆలోచిస్తాడు. ఆ రాజ్యాంగానికి సంబంధించిన ప్రభుత్వం, డివైన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేదే చెప్తాడు యాక్చువల్. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన్ని ఆ వస్త్రం తీసేశారు. ఎందుకంటే ఆ వస్త్రం ఎందుకు వేశారంటే ఆయన అవమానించడానికి. వాస్తవానికి ఆయన వస్త్రం తీసి మళ్ళీ ఏం చేశారంటే ఆయన వస్త్రాలు ఆయన తొలగించి సిలువ వేయడానికి తీసుకెళ్లారు యాక్చువల్. మీరు గమనించండి, ఇదొక డెస్టినీ. ఏంటిది? ఇదొక ముగింపు, లేదంటే మనం చేరుకోవాల్సిన విషయం. క్రైస్తవ జీవితంలో ఇదే ముగింపు అన్నాం అనుకోండి, ఎవరైనా క్రైస్తవులు అవుతారా? ఒకసారి ఆలోచించండి ఆ మాట. అంటే నేను చెప్పకూడదు, ఈ మాటలు ఎందుకు అని నేను అనుకుంటే అది వేరే సంగతి. కానీ ఒక్కసారి అని ఇది మనకు తెలపబడాలి, రైట్? ఎవరెవరికి ఏం సిలువ వేయరు, కానీ మన జీవితంలో యొక్క విషయం ఏంటంటే మనకు అర్థం అవ్వాలి యాక్చువల్గా. ఆయన సిలువ వేయబడ్డాడు అంటే మనం కూడా ఏమవ్వాలా? మిమ్మల్ని రోజు ప్రతి ఆదివారం అక్కడ సిలువ వేస్తారు తెలుసా? ఎక్కడ వేస్తారు తెలుసా? ఎక్కడ చర్చిలోనే ప్రతి ఆదివారం సిలువ వేస్తూనే ఉంటారు యాక్చువల్గా. ఇది తప్పు అన్నప్పుడల్లా మన హృదయం బాధపడుతుంది కదా యాక్చువల్గా. మనం స్వయం తగ్గించుకొని చెప్పినప్పుడల్లా ఏమవుతుంది తెలుసా? ఇది సిలువ వేయబడుతూనే ఉంది. మన ప్రభు మనకు మాదిరి. అది నిజమైన రియాలిటీలో వచ్చినప్పుడు మనం బాధపడం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని అనుభవిస్తున్నాం. మీకు తెలుసలేదు? గ్లోరియస్ విజన్ మీరు కలిగి ఉండాలంటే, 1000 ఏళ్ల పరిపాలన రాజుగా మీరు కనపడాలంటే, ఈ భూమి మీద ఖర్చు పెట్టడానికి మీ స్వయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు యాక్చువల్గా. దాన్ని మీరు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఇప్పుడే రాజులు. ఒక మాటలో చెప్పాలంటే ఇదే దానికి రుజువు. మీరు మీ స్వయాన్ని ఖర్చు పెట్టడానికి కూర్చున్నారా? వీళ్ళు రాజులుగా ఉండటానికి పుట్టారు, రాజులుగా జీవిస్తున్నారు. రేపొద్దున ఏమవుతారు? రాజులు అవుతారు యాక్చువల్గా. ఇదే అసలు విషయం. అంటే నేను ఈ మాట చెప్తే తప్పు అనుకోవద్దు. నేను ఒక సింహం గురించి మాట విన్నాను. నేను అది రాజుగా పుట్టింది, రాజుగా బతికింది, రాజుగా చచ్చిపోయిందని చెప్పారు. అది చిన్న ఒక బిట్ అన్నమాట. అది కెన్యాలో బతికినటువంటి స్కార్ఫేస్ అనే ఒక లైన్ గురించి నేను అది విన్నా. అది విన్నప్పుడు ఎంత గట్టిగా చెప్పారు. అంటే నిజానికి సింహాలు 7 సంవత్సరాల కంటే ఎక్కువ బతకం, పొట్లాడుకుంటూ ఉంటాయి ఎంతసేపు ఆధిపత్యం కోసం. అవి ఎప్పుడైతే ముసలి అయిపోతాయో తెలియకుండానే మిగతా ఎంగు వచ్చేసి దాన్ని చంపేస్తాయి యాక్చువల్లీ. కానీ ఇది 14 years బతికింది.
దాదాపుగా చాలా సింహాలను చంపింది, సింహాలనే చంపింది. ఎందుకంటే ఆధిపత్యం కోసం వస్తూ ఉంటాయి యాక్చువల్గా. ఇంత తెలివిగా ఎట్టుందబ్బా అంటే అది నిజమైన సింహం యొక్క స్ట్రాటజీని ఫాలో అయిందని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే సింహం ఎప్పుడు కూడా కలివిడిగా ఉంటుందంట, సమిష్టిగా ఉంటుంది, అది ఒంటరిగా ఉండదు, కానీ బట్ కింగ్గానే ఉంటుంది. అది మళ్ళీ సమిష్టిగా ఉన్న తన విషయాలన్నీ వాడుకుంటుందంట. నిజానికి తనకంటే ముందు పుట్టినటువంటి, తన తర్వాత పుట్టినటువంటి యవనస్తులైనటువంటి సింహాలు దాని అధికారం నుంచి బయటకు వచ్చి దీన్ని చంపేస్తాయి యాక్చువల్గా. అట్లాంటిది తన కింద ఉన్నటువంటి ఆ యవన సింహాలు ఎప్పుడు దీని అధికారం నుంచి కిందకి వెళ్ళలేదంట యాక్చువల్గా. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి 3 విషయాలు చెప్పారు. నిజానికి ఈ జీవితం అంతా ఎక్కడో కనపడేది తెలుసా? చర్చిలో కనపడుతుంది. వాళ్ళు తిరిగి జన్మించినప్పుడు దేవుడి బిడ్డలుగా, దేవుడికి రాజులుగా ఉండడానికే పుట్టారు ఒక మాటలో. అందుకే మనం చెప్పమా, రాజులైన యాజకులుగా ఉండడానికే పుట్టారు. తిరిగి జన్మించినప్పుడు దీస్ ఆర్ ద బర్త్ రైట్. ఒక మాట చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే, వాళ్ళు రాజులుగా ఉండడానికి పుట్టారు, వాళ్ళు రాజులుగా ఉండడానికే ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపొద్దున ఏమవుతారు? వాళ్ళు రాజులే అవుతారు. వాళ్ళు మన రాజు మన దారిని, డెస్టినీని క్రియేట్ చేసి మన లైఫ్లో. అందుకనే సహోదర ప్రేమను చూపించడానికి, స్వయాన్ని చంపుకోవడానికి వెనక తిరగకూడదు. తిరిగామంటే ఈ భూమి మీద కొంతకాలం కోసం ఆశపడినట్టే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? మనం చూసిన ఈ పోర్షన్ అందరిలో వాళ్ళ జీవితం ఎలా ఎండ్ అయిందో తెలిసే. అక్కడ ఎంతో తెలివిగా సమాధానం చెప్పిన ఆ ప్రజలు ఎంత కష్టపడ్డారు. పిల్లాతో ఎంతో చక్కగా వీళ్ళ మనను పొందాలని చెప్పి తప్పుగా తీర్పు తెచ్చినప్పుడు అతను ఎంత కష్టాన్ని అనిపించాడు. అంతేకాదు, శాస్త్రులు, పరిసయ్యులు ఎంతకాలం నిలబెట్టుకున్నారు తమ మత ఆధిపత్యాన్ని? నిలబెట్టుకోలేకపోయారు. వెంటనే పోయింది వాళ్ళ ఆధిపత్యం. దేనికోసం అయితే వాళ్ళు తమ ఆధిపత్యం కోసం తప్పుదో ఎంచుకున్నారో అది వెంటనే పోయింది. సో మన లైఫ్లో మన ప్రభు మనకు చూపిస్తున్న దారి ఏంటో మనకు అర్థమైతే కనుక మనం ఇప్పుడే గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే అపోస్తులుడు ఒక మాట చెప్పాడు, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. రైట్. ఆయన మీ సహోదరుడు అని చెప్పినప్పుడు నాకు బాధ కలగలే. సహోదరుడు అని చెప్పండి, ఏం చెప్తారు? సహోదరులు అని చెప్తారు. యేసుని బట్టి కలిగి శ్రమలో అన్నప్పుడు, అవును, యేసుని బట్టి కలిగి శ్రమలో వస్తాయి. రాజ్యం అని చెప్పుకొని ఎందుకు ముందుగానే చెప్పేసుకుంటున్నాడు ఈయన అనిపిస్తుంది నాకు. రాజ్యం ఎప్పుడు రావాలా? 1000 ఏళ్ల పరిపాలన రావాలా కదా. ఆయన ఏం చెప్తున్నాడు? మీ సహోదరుణ్ణి, యేసుని కలిగి శ్రమలో పాలిభాగస్తుంది, రాజ్యంలో కూడా చెప్పేస్తాడు వెంటనే. నిజానికి ఈయన ఉంది రాజ్యంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు తెలుసా? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఈయన తప్ప ఆ దీవులో ఇంకెవరు ఉండరు. మన ఇంట్లో మనం ఒక్కరు ఉంటేనే మనకు బాధ. వాస్తవానికి ఆయన ఒక దీవిలోనే ఎవరు ఉండరు. కరెంట్ ఉండదు, లైట్లు ఉండవు, తినడానికి ఆహారం ఏమి ఉండదు, తాగడానికి మంచినీళ్ళే, మినరల్ వాటర్ దొరకదు, మరి కట్టుకోవడానికి బట్టలు ఏమి ఉండవు, ఉండడానికి చక్కటి షెల్టర్ ఏమి ఉండదు. ఈయన ఏమంటున్నాడు తెలిసే? ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగినటువంటి సహోదరుని మరి శ్రమలోను వెంటనే రాజ్యం. ఎందుకంటే కన్ఫర్మ్ అది. ఎందుకంటే అతనికి తెలుసు, నాకు గనక ఈ కష్టాలు వస్తున్నాయంటే నేను ఎక్కడ ఉంటా? యాక్చువల్గా నేను యేసుని బట్టి కలిగినటువంటి స్వయం సిలువ అనేది నేను అనుభవిస్తున్నానంటే యాక్చువల్గా నా లైఫ్లో నేను ఎక్కడ ఉంటాను తెలుసా? తెలియకుండానే ఎవరైతే సిలువను అనిపిస్తారో తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఉంటారు? పునరుద్ధానంలో ఉంటారు. ఎవరైతే సిలువను అనిపిస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారు? పునరుద్ధానం ఉంటారు. మన ప్రభుని సిలువుకు తీసుకెళ్తున్నారనగానే సైనికులు చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ ఆయన ఏమవుతాడు తెలుసా? 3వ రోజు తిరిగి లెగుస్తాడు. మన లైఫ్లో ఇది గుర్తుపెట్టుకున్నంత కాలం క్రిస్టియన్ లైఫ్ పాతది కాదు. ఎందుకంటే పునరుద్ధానం ఎప్పుడు పాతది కాదు, అది ఎప్పుడు కొత్తదే. ఈ ఉదయాన్నే మీరు ఇంటికాడ మీ స్వయాన్ని చంపుకొని మీ ప్రజలతో మాట్లాడండి, ప్రభు మీద ఆధారపడి కొత్తగా ఉంటారు. మీరు మీకున్న తెలివితేటలతోనే ప్రవర్తించొద్దు. మీ స్వయాన్ని చంపండి. మీరేం మాట్లాడతారో మంచి దాన్ని పక్కన పెట్టేసి, ప్రభు నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పి మౌనంగా ఆయన కోసం వెయిట్ చేయండి. మీ నోట్లోంచి బయటకు వచ్చే ఒక మాట వాళ్ళకెంత కొత్తగా ఉంటుందో మీకంతే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అది లైఫ్. అది ఎవరైతే మన కోసం చచ్చిపోయి తిరిగి లేచాడో ఆయన జీవం అది. ఆ జీవం మనం అనుభవించదగ్గదే. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దారి సిలువే, మన దారి సిలువే. ఈరోజు సిలువ అంటే ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి కదా. సిలువ అంటే ఏంటో అర్థం కావట్లా. ఇది పెద్ద సమస్య. సిలువ అంటే అర్థం కావట్లేదా? సిలువ అంటే నీకు తెలిసిన మంచి విషయంలోనూ చెడు విషయంలో కూడా చచ్చిపోవడం. ఒక మాటలో నీకు తెలిసిన మంచి చెడు 2 విషయాలు కూడా నేను చేయను, నీకు ఏది రైటో నేను అది చేస్తా, నువ్వు నాలోంచి బయటికి రా అని చెప్పడం మౌనంగా. ఇది మనకు అర్థమైందా? ప్రతిరోజు మనతో ఉండే యేసుక్రీస్తుని మనం అనుభవిస్తాం. అంతేకాదు క్రిస్టియన్ లైఫ్ ఈ భూమి మీద ఉన్నంత దానికంటే కూడా ఎంత ప్రత్యేకమైందో చూసి మనం హర్షిస్తాం.
అంతేకాదు నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి ఎదురు చూస్తాం మనం. యాక్చువల్గా చాలాసార్లు ఇది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, మనం మునిగిపోతున్నాం దీంట్లో, మన దారి ఏంటో మర్చిపోతున్నాం. క్రిస్టియన్ దారి ఎంతో వసతులు సౌకర్యాలైన మేడగలి గదులు ఉండిపోవడం కాదు. అందులో ఏం చేయాలి తెలుసా, ఆ పస్కాన్ని భుజించాలి. పస్కా అంటే ఏంటో తెలుసా, మన కోసం చచ్చిపోయినా యేసు ప్రభు, అలాగే మనం కూడా అట్లాంటి వాళ్ళమే అని దాని అర్థం ఒక మాటలో. అది ఎంతో గ్లోరియస్ దర్శనం. అది ఆ దర్శనం మనం కలిగి ఉండడం. కాబట్టి ఈ పోర్షన్లో మనం ఏం నేర్చుకున్నామంటే, సమయం వచ్చినప్పుడు మనం లౌకికులను ప్రవర్తించడానికి లేదు, ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. కానీ మన ప్రభు మనకు ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ దారి ప్రకారం మనం జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన తిరిగి లేచినట్టు మనం లభిస్తాం. ఆయన మనల్ని విమోచించడానికి ఒక పరిపూర్ణమైన శ్రమ గుండా వెళ్ళాడు, ఒక పరిపూర్ణమైనటువంటి అవమానాన్ని అది అనుభవించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి మరి శాపగ్రస్తులమైన మనల్ని మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి. సో దీని గురించి ఇంకొంచెం క్లారిటీ కావాలి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ 3 విషయాల గురించి మనం ఈ పోర్షన్లో మనం తెలుసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ప్రార్థన చేసి ఈ పోర్షన్ ముగిద్దాం.